Welcome back to Sandia Peak to Southmost Point. సో మనం ఆల్బకర్కి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఇక్కడ నుంచి 3 hours దూరంలో చాకోస్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఇది ఏంటంటే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్లేస్ అంటే, యూరోపియన్స్ అమెరికాలో ఆక్రమించక ముందే కూడాను అక్కడ చాలా నాగరికతలు ఉన్నాయన్నమాట. అటువంటి ఒక నాగరికత మనం ఏమనొచ్చంటే ఎడారిలో మహానగరం అంటారనమాట వాళ్ళు. సో వాళ్ళు ఆ నగరాన్ని అక్కడ ఏర్పరిచారు. ఇప్పుడు మన దగ్గర పోతే అక్కడ ఏం లేవు, ఎక్కువ ఏమి అంత పడిపోయి అట్లా ఉన్నాయి. కానీ మనకు తెలుస్తుంది అంటే వాళ్ళు ఎట్లా నివసించారు ఏంది అనేది. సో దానికంటే మోర్ ఎక్సైటెడ్ ఏంటంటే ది జర్నీ వాజ్ అమేజింగ్. ఇట్స్ మోర్ అసలు పోతుంటే అక్కడ ఖాళీగా ఉండే రోడ్లు అంటే కొన్ని చోట్ల ఈ టనల్స్ అవన్నీ రావడము. సో ఈ నేటివ్ అమెరికన్స్ వీళ్ళ కాలనీస్ లోపల నుంచి వెళ్ళడము. సో జయంత్తో ప్రయాణము, ఇట్ వాస్ అమేజింగ్ అనమాట. చాలా బాగుండింది. సో జయంత్ హీ వాస్ ఆల్వేస్ టెలింగ్ మీ ఇట్స్ లైక్ చాలా స్లోగా ఎందుకు అంటే ఇక్కడ ఉండే కాలనీస్ అన్నీ వీళ్ళు ఎక్కువ కార్లకు టికెట్స్ వాటి మీద బతుకుతుంటారు. నువ్వు ఈవెన్ 40 అంటే నువ్వు 30లో పోతుండాలి. ఇట్స్ అదర్వైజ్ వాళ్ళు మనకి టికెట్ వేస్తారు అనేసి. సో దట్స్ టోటలీ అమేజింగ్. అంటే అక్కడికి వెళ్ళి మేము వచ్చేటప్పుడు ఒక రౌట్లో వెళ్ళాం కదా, రోడ్ అంతా కూడా మట్టి అన్నమాట. ఇట్స్ లైక్ ఇంత రాళ్ళు కొంచెం అనిపించింది. సర్లే వచ్చేటప్పుడు ఇంకొక రౌట్ తీసుకున్నాము, అది కూడా అట్లాగే ఉంటుంది. బట్ మంది ఎస్యూవీ కాబట్టి వీఆర్ ఏబుల్ టు మేనేజ్. అక్కడ ఎవరు లేరు రోడ్డు మీద. అయితే ఒక దగ్గర అయితే మేము జస్ట్ అలా రోడ్డు మీద కుర్చీలు వేసుకొని కాసేపు బాతకాడ వేసుకొని నిదానంగా మొత్తము టెంపరేచర్ అంతా కూల్ అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత దెన్ వి జస్ట్ కేమ్ అనమాట. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ ట్రిప్. సో మీకు కూడా ఇట్స్ మోర్ ఆఫ్ ఏ బ్యాచులర్ ట్రిప్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. దానికి వీ ఎంజాయ్డ్ యాజ్ బ్యాచులర్స్ దే. సో హోప్ యూ అండర్స్టాండ్ దట్స్ రియల్లీ నైస్ వన్. ఇట్స్ ఇఫ్ యూ వాంట్ టు సీ అండ్ ఎక్స్ప్లోర్ ఆబ్వియస్లీ ఆ విచిత్రం ఉంటుంది కదా. అంటే ఈ నేటివ్ ఇండియన్ కాలనీస్ అవి చూడడము అదంతా కూడా నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. యా, మరో అద్భుతమైన జర్నీకి స్వాగతం. సో ఈ జర్నీలో మనము ఆల్బకర్కీ నుంచి వీఆర్ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ లైక్ చాకో కల్చర్ నేషనల్ హిస్టారిక్ పార్క్. ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. బట్ ఆన్ ద వే వీఆర్ గోయింగ్ త్రూ వీ వాంట్ టు విజిట్ ఫ్యూ అదర్ ప్లేసెస్ అలా అనమాట. సో ఇక్కడ మాల్తోవా ఈ పర్టికులర్ ప్లేస్లోంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గిల్మన్ టనల్స్ అని ఉన్నాయన్నమాట. సో ఈ గిల్మన్ టనల్స్ ఇవి ఇంజనీరింగ్ మనం ఏం చెప్పచ్చు అంటే ఆ టైంలో అంటే 1920s ఆ టైంలో ఆ టనల్స్ అవ్వడం అదంతా కూడాను. సో అది చాలా బాగుంటుంది. ఇది 2007లో సమ్ 310 to లూమా సంథింగ్ లైక్ దట్స్ అ మూవీ నేమ్. దాంట్లో కూడా వాడారనమాట. ఇది బాగుంటుంది ఇక్కడ. సో ఆ టనల్స్ చూస్తాము. అక్కడి నుంచి దెన్ వి విల్ గో టు ఇట్లా ఈ రౌట్ తీసుకొని చాకో కల్చరల్ నేషనల్ పార్క్ వెళ్ళామన్నమాట. దాదాపు ఈ రౌట్ ఇక్కడి నుంచి మొత్తం అసలు రాళ్ళు, పెద్ద రాళ్ళు అసలు. సో అట్లా నిదానంగా పోవాలన్నమాట. దెన్ వచ్చేటప్పుడు మళ్ళీ కూడాను వేరే రౌట్లోంచి వచ్చాము. ఇట్ వాజ్ ఫన్. ఇట్స్ చాలా బాగుండింది అనమాట. మధ్యలో అయితే దెన్ అసలు ఏంది అది ఎడారి, ఇంక ఎవ్వరూ లేరు, మా ఒక్క వెహికలే పోతుండింది. ఇట్స్ లాడ్ ఆఫ్ ఫన్. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడికి వచ్చేంతవరకు కూడా ఇట్స్ ఎక్కువ మంది ఏం లేరు అనమాట. చాలా బాగుండింది. మరో అద్భుత ఎక్స్ప్లోరేషన్కి బయలుదేరాము. చాకో కల్చరల్ నేషనల్ హిస్టారికల్ పార్క్కి వెళ్తున్నాం అనమాట. ఇది అమెరికా వాళ్ళ పురాతన నాగరికతకి రాజధాని. అంటే ఇక్కడ అప్పటి నుంచి ఇది సెంటర్ లాగా ఉందంట. ఇది నాగరికతకు చాకోస్. మనం ఈ పర్వతాల్లో పోతూ ఉంటే రెడ్ కలర్ చూడండి, రెడ్ కలర్ రాళ్ళు ఇట్లా స్టార్ట్ అయినాయి కదా. తర్వాత కలర్లు కూడా మారుతుంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఈ రాళ్ళన్నీ కూడాను. వాలతోవా విజిటర్ సెంటర్. ఇది జమేస్ ప్యూబ్లో ఈ సంస్కృతికి ప్రవేశ ద్వారం అన్నమాట. ఇక్కడ వాలతోవా అనేది జమేస్ ప్యూబ్లోలు ప్రజలు తమ గ్రామాన్ని పిలిచే ఆ సంప్రదాయం పేరు అనమాట. అట్లాగే వాళ్ళు మాట్లాడే భాష తోవా అట. ఈ ల్యాండ్స్కేప్లు చూడండి ఎంత బాగున్నాయి అసలు. హాయిగా ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు అనిపిస్తుంది. ఈ జమోస్ ప్యూబ్లోలో నివసించే ప్రజలు పూర్వీకులంతా కూడాను వీళ్ళు వచ్చేసి మనం చూడబోయే ఈ చాకో కల్చర్ ఉంది కదా, ఆ చాకో కల్చర్కి సంబంధించిన వాళ్ళు అని అనుకుంటారట. ఆల్బకర్కీ వాళ్ళ యొక్క నిక్ నేమ్ అంటే ఏంటి అంటే నినాదం లాగా అనుకునేది ఏంటి అంటే ల్యాండ్ ఆఫ్ ఎంచార్ట్మెంట్
అని అంటారంట. అంటే ఏంటంటే మంత్రముగ్ధులను చేసే నేల అనేది. కానీ మా ఫ్రెండ్ ఏమంటాడంటే ఇట్ ఈస్ లైక్ అ ల్యాండ్ ఆఫ్ ఎంట్రాప్మెంట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళరు, ఈ బ్యూటీ ఇవంతా చూస్తూ కూడాను. అండ్ ఈ నేటివ్ అమెరికన్స్ నాగరికతలు, చాలా నాగరికతలు కలిసి ఉండడం ఈ ఆల్బకర్కి గొప్పతనం ఏమో అనిపిస్తుంది నాకు. ఆ ల్యాండ్ ఆఫ్ ఎంట్రాప్మెంట్ అనే దానికి నేను కూడా ఏకీభవిస్తా. లెట్స్ టేక్ రైట్ ఆన్ 285. ఇక్కడ గిల్మెన్ టనల్స్ చూడ్డానికి వెళ్తున్నాం అనమాట. అదొక మార్వెల్, చూద్దాం. ఈ స్మాల్ టౌన్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. సో ఇక్కడ ఈ నేటివ్ అమెరికన్స్ ఇట్లా ఒక గ్రూపులుగా నివసిస్తుంటారు అనమాట. అంటే ఒక టౌన్స్, వాళ్ళ టౌన్. ఈ టౌన్ అంతా కూడాను వాళ్ళ అమెరికన్ గిరిజన జాతుల స్వయం పాలన వ్యవస్థలాగా ఏర్పడుతుంది. అంటే వాళ్ళే ఎన్నుకున్న కొంతమంది పెద్దలు వాళ్ళే పరిపాలించుకుంటారు. వాళ్ళ రెవెన్యూలే ఉంటాయి, వాళ్ళ ఖర్చులు అవంతా కూడా వాళ్ళే చూస్తుంటారు అనమాట. అయితే మోస్ట్లీ ఫెడరల్ లాస్ కొన్ని అప్లై అవుతాయి, బట్ స్టేట్ లాస్ కూడా కొంచెం వేరు ఉంటాయని చెప్తారు ఇక్కడ. ఈ అమెరికన్స్, ఈ నేటివ్ అమెరికన్స్ ఇంకా స్టిల్ దే ఆర్ లివింగ్ ఆ పర్టికులర్ జాతులు వాళ్ళందరూ కూడా, అంటే గిరిజన జాతులు అనొచ్చు, వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడ జీవనం సాగిస్తున్నారనమాట. మన ప్రయాణం ఇప్పుడు వాళ్ళ జీవనాల మధ్యలోంచి సాగుతూ పోతూ ఉంటుంది. యూరోపియన్లు అమెరికాకు రావడానికి 1000 సంవత్సరాల ముందు నుంచే ఇక్కడ ఈ గిరిజన తెగలు ఉన్నాయంట. ఇప్పుడు ఇదే అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ గిరిజన సమాజాలను సావరన్ ట్రైబల్ నేషన్స్, అంటే ఏంటంటే పరిమిత స్వయం పాలన హక్కులు కలిగిన గిరిజన ప్రభుత్వాలుగా గుర్తిస్తుందట. అట్లా అంటే ఇది లోపల ఉండే ఇంకో నేషన్ లాగే ఉంటుంది, కానీ అమెరికా నుంచి వేరైన దేశాలలాగా కాదనమాట. అంటే అమెరికా రాజ్యాంగము, కాంగ్రెస్ చట్టాలు, మళ్ళీ ఫెడరల్ కోర్టులు ఈ పరిధిలోనే ఉంటుంది ఈ అంతా కూడాను. కానీ రోజువారీ పాలన ఇవన్నీ కూడాను కొన్ని ప్రదేశాల్లో ఒక మత పెద్దను వాళ్ళని ఉంచుకోవడం, అట్లా ఒక పెద్ద ఆయన నడిపించడం లాగా ఉంటుందట. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే దే హ్యావ్ ద నార్మల్ మన వ్యవస్థే ఉంటుంది, గవర్నరు, ప్రెసిడెంట్, చైర్మన్ ఇట్లా ఉంటుంది. అట్ ద సేమ్ టైము వాళ్ళ పీపుల్ సమాజంలో ఉంటారు కదా, సాంప్రదాయం, ఒక మత పెద్ద వాళ్ళు కూడా దాంట్లో వాళ్ళని కూడా గుర్తించడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకు కూడా వాళ్ళ అభిప్రాయాలకు కూడాను ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్, మనం హెమేజ్ మౌంటైన్స్కి వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఈ మౌంటైన్స్లోనే మనకు టన్నెల్స్ ఉండేది, గిల్మెన్ టన్నెల్స్. ఈ టన్నెల్స్ ప్రత్యేకత మామూలుగా జస్ట్ చూడడానికి లేకపోతే చరిత్ర అదొక్కటే కాదు, గ్రానిటిక్ గ్నేస్ అనే శిలల్లో చెక్కబడ్డాయంట. అది చాలా స్ట్రాంగ్ శిల అంట మామూలుగా. అసలు ఆ రోజుల్లో ఎట్లా చెక్కారు దాన్ని అనేది మనకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది అనమాట. ఈ టన్నెల్స్ పక్కనే ప్రవహించే నది రియో గ్వాడలుపే. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ప్రవహిస్తూ వెళ్ళేసి జెమేజ్ రివర్లో కలుస్తుంది అనమాట. ఈ నది ఇప్పుడు లక్షల సంవత్సరాలుగా ఇలా రాళ్ళను కోస్తూ ఈ అందమైన లోయలను రూపొందిస్తూ ఉందన్నమాట. ఈ టనల్స్ దగ్గర ఆ నది శబ్దం అయితే భలే వినిపిస్తుంటుంది. ఆ నది పారే శబ్దం చాలా బాగుంటుంది. రోడ్డు చూడండి అసలు ఎంత నేరోగా ఉంది. అటు నుంచి కారు ఓ అదిగో మనకి టనల్ కనిపించేస్తుంది అక్కడ ఎదురుగా. ఇది ఫస్ట్ టనల్ అనమాట, మనది గిల్మెన్ టనల్స్లోది ఫస్ట్ టనల్. దీన్ని టనల్లోంచి హారన్ కొట్టుకుంటూ వెళ్దాం, కిక్ అని. అది రెండో టనల్ కూడా చూడండి అక్కడ దూరంగా కనిపిస్తుంది. ఇట్స్ వెరీ నైస్. యా రెండో టనల్ కూడా క్రాస్ చేస్తాము. తర్వాత రెండో టనల్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ పార్కింగ్ చూసుకొని ఇక్కడ ఆగి దెన్ వీ విల్ లుక్ ఇన్ టు ద టనల్ వెరీ క్లోజ్లీ. ఇట్స్ వెరీ నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్. Here we are in Gilman Tunnels. That's the roar of the river happening.
Those are the tunnels there. I hope you guys can see it. There's the Gilman Tunnel. Tunnel. బాగుంది తమాషగా. దాని పక్కన ఒక చిన్న నది. వావ్, బ్యూటిఫుల్ ఉంది కదా ఈ రెడ్ రాక్స్ దాని మీద ఈ సన్ రైజ్ పడడం ఇదంతా కూడా చాలా బాగుంది కదా. వావ్, సూపర్. ఇది అదే అనమాట, నేను ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్రాంతాన్ని చూడాలి అంటే అన్ని రోజులో ఉండే అన్ని వేళల్లో చూడాలనిపిస్తుంది అనమాట. సో ఉదయం చూసినప్పుడు అది మీరు ఎర్లీ మార్నింగ్, అసలు కొన్ని వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఇట్స్ డార్క్ బ్లూ కలర్ ఉంటుంది, దట్స్ బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట ఆ టైంలో. ఆ తర్వాత కొంచెం మార్నింగ్ అట్లా రైజ్ అవుతూ వైట్ కలర్ వస్తూ ఈవినింగ్ వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్లు అట్లా ఈ వీటి నుంచి ఈ రాక్స్ నుంచి రిఫ్లెక్షన్స్, అట్లాగే రాక్ కలర్ మీద కూడా కదా ఇట్స్ రెడ్ వలన అట్లుంది. ఇది చూడండి, ఇది వైట్ కలర్. అదే తమాషా, రాకేస్లో ఎన్ని రకాల మట్టి కలర్స్ ఉంటాయి అసలు. ఒకే రోజు మనం రకరకాల సాయిల్స్ని చూడొచ్చు. రోడ్డు చూడండి, స్ట్రైట్గా ఉంది, స్ట్రైట్ అంటే గ్రావెల్ రోడ్, ఇదేమి తార్ రోడ్ కాదు. సో ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ లెట్స్ గో ఇన్ దట్ వన్. యా, ఎండిపోయింది నది, ఎండిపోయింది నది. Yeah, we have almost approached Chaco Canyon area. Yeah, we are going towards this beautiful National Historic Park. చాకో కల్చర్ నేషనల్ హిస్టారిక్ పార్క్, ఇది మనము వెళ్తున్న ప్రదేశం అన్నమాట. సో ఆల్మోస్ట్ అంటే ఈ చాకో నాగరికత, ఇది చాకో నాగరికత క్రీస్తు శకము 850 1250, అంటే అంత ముందు, అంత పాతదనమాట. ఆల్మోస్ట్ లైక్ యూరోప్లో మిడిల్ ఏమంటారు మధ్యయుగం, మధ్యరాతి యుగం, సంథింగ్ లైక్ దట్, అది నడుస్తున్నప్పుడు మనకి ఇక్కడ చోళ్ళు వాళ్ళు పరిపాలించే ఆ టైంలో అక్కడ నాగరికత ఉందన్నమాట. సో ఇది ఇక్కడ ఈ మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సమ్వేర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ అక్కడ నుంచి ఇది టోటల్లీ మనం కార్లోనే వెళ్ళాలి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐ రిమెంబర్ 35 kilometers ఆఫ్ స్ట్రెచ్ అనమాట, ఒక లూప్ ఉంటుంది. సో మనము ఒక్కొక్క ప్లేస్ దగ్గర వాళ్ళు పెట్టి ఉంటారు ఇట్లా విజిటింగ్ ప్లేస్ అన్నట్లు ఆగమన్నట్లు. సో దాంట్లో ఇట్లా ఆగుతూ పోతూ ఉంటాం అనమాట. సో ఇది మొత్తం లూప్ ఇలా వచ్చేసి మళ్ళీ ఇది వన్ వే ఉంటుంది. సో ఈ లూప్ చూసుకొని మళ్ళీ బ్యాక్ మనము ఆల్బకర్కి వచ్చేసాం అనమాట. వావ్, చాకో కల్చరల్ నేషనల్ హిస్టారిక్ పార్క్ వచ్చేసాము. ఇట్స్ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఈ విజిటర్ సెంటర్ దగ్గర. ఓపెన్ చేస్తే అబ్జర్వేటరీ దగ్గర వచ్చాం. కింద లాక్ ఆ పక్కన ఉంది, రైట్ సైడ్కి లాక్ చేసినట్టున్నాడు. టెలిస్కోపులు రకరకాలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఒకటి, ఇంకోటి ఏదో పెట్టున్నారు, దాని లోపల ఇంకోటి ఏదో ఉంది. ఇదైతే ఎక్లిప్స్కి సంబంధించినటువంటి స్టోన్ అంట. ఏంది అని అర్థం కావట్లేదు, ఏంది అని చదవాలి. This is Chaco culture.
National Historic Park, World Heritage Site. This is going to look just beautiful in the full moonlight. And that's Ravi's car. Really don't know what this arroyo is, Chaco Canyon, but it's interesting. See the beauty of those rocks. Again, we are taking this 9-mile loop in Chaco Canyon. Continuation of the arroyo. Yeah, that looks like a dam on that river that they used to hold the water. Gopavi, Chacoan Great House. It's almost 1,000 years old. At one point, it was a sacred site. Sure, they did the carbon dating to find out the age of the sacred site here. Please like, share and subscribe this video. ఈ చాకోస్ కల్చరల్ నేషనల్ పార్క్ హిస్టారిక్ పార్క్ మీకు నచ్చి ఉంటుంది. అట్లాగే న్యూ మెక్సికోలో ఇంకా మరిన్ని కోణాలను చూపించడానికి తర్వాత వీడియోలో నేను ప్రయత్నిస్తాను. ఫర్ నౌ, గుడ్ బై.